ఇక మొన్న శనివారం పూట పని చెప్తా అని అవతల పడ్డ మనిషి ఇంతవరకు జాడ పత్తలేడు. మరి మా అన్న ఏడికి పోయినట్టు అసలు? ఆగు, నువ్వుల పెద్ద మనిషి మంచికిన తట్టబుట్ట సర్దుకొని ఎటో పోతున్నాడు కదా. రామ రామ ఎల్లమ్మతో రాముల పర్సానిల్లమ్మతో రామ రామ ఎల్లమ్మతో రాముల పర్సానిల్లమ్మ దిక్కు అన్న బస్ అన్నా నన్ను దిక్కు లేదా? మేడారం పోయే బస్ అన్నా లేదా? ఇంకా లేదా? ముందర దిక్కు పోనా? ముందర దిక్కు పోనా? మంచిదన్నా. రైట్ రైట్. ఆగో, పండుగ మొత్తంకి పెద్ద మనిషి ముఖంలోనే కొడుతున్నది కదా, ఓసారి పలకరించి చూద్దాం. తాత, ఓ తాత, ఎటు పోతున్నావే? ఆగో, గిట్ల కనబడే బాటెమ్మడి పోతేనేమో అమెరికా వస్తుంది. ఇక గిట్ల కనబడే బాటెమ్మడి పోతేనేమో దాన్ని ఏమంటారు అమలాపురం వస్తుంది. ఏడు దిక్కు పోవాలని నాకు సమజ్ అవుతలే. నీకేమైనా సమజ్ అయింది అక్కడ పిల్ల? ఏంది పోలా గట్లా చూస్తావు? నాకు ఎటు పోవాలో సమస్య పాడతలేదు. ఏంది కోడలా? ఓరి అవ్వ, గిన మా ఇంటెనక మలేష్ మామ కదా. అయ్యో, ఏర్పాటే చేయలేదు. ఏంది కోడలా గింతగానం విడ్డూరం చేయబడుతుంది? అయ్యో సరే ముచ్చట పక్క పెట్టి కానీ ఏంది పొద్దుగా నన్ను మందలు చేయబడుతుంది? ఏమైంది పొలా? అయ్యో గట్లేం లేదు మామ, మా అన్న జాడ కోసం అని ఎతుకుతా అంటే బాటలు నువ్వు కొనబడ్డావు అంతే. సరే కోడల, మీ అన్న చెల్లెల పంచాయతీ ఇవాళ వచ్చేది కానీ ఇక నేను పోయేస్తా కోడల పిల్ల, నేను పోయేస్తా. సరే మామ, అత్తకి చెప్పకుండా ముళ్ళ మూట సర్దుకొని ఏడుకోతున్నాడబ్బా. మామ, ఓ మామ, ఏడుకోతున్నావు? కోడల అడుగుడు యాది మర్చిన. ఇగో ఇంత అల్లం ఎల్లిగడ్డ గట్లనే ఇంత కారం ఉంటే రాదురా? వచ్చినాక మళ్ళీ నీకు దాని ఇంత కారం దాని ఎమ్మటి ఇంత పచ్చిమిరపకాయలు కూడా ఇస్తారా? జర చూడు కోడల, కోడల పండగ పోతాను ఇంత తక్కువ పడ్డాయి. చూడు కోడల పిల్ల. అయ్యో మామ, ఇంట్లో సరుకులు లేక 4 రోజులాయే. పొద్దుగాల కూడా పక్కింటి పోషక్కని ఇంత తొక్క అడిగితే వేసింది, గదే ఇంత తిని కొలువుకొచ్చిన. ఆగో, మా కోడలు చూడు ఎంత తెలియకలదా పొలా, ఉండి కూడా ఇస్తనే లేదు. సరే తీసే ఓ కోడలు, సరే ఇయ్యకపోతే ఇవ్వండి తీరాదు. పండగ పూట అడిగిన పాపానికి లేవన్నగా. సరే మామ, గీ ముచ్చట పక్కకు పెట్టి కానీ ఏడుకో పోతున్నావు చెప్పంటే సప్పుడు చేస్తలేవు. అయ్యో కోడల ముచ్చట తెలియదా? నిరుడు నేను మొక్కుకున్నా గట్లనే ముడుపు కూడా కట్టినా, గందుకే ఇక మొక్కు దూచి పనికి పోతాను కోడల. పోయేస్తా కోడల, పొద్దు పోయేటట్టున్నదంట. మొక్కు అంటున్నావంటే ఇప్పుడు సమ్మక్క సారక్కల జాతర అంటే మేడారం పోతున్నావా మామ? అన్న పోనా గిడితిక్కుగా మేడారం బస్సులు పోతానే బస్సులు పోతానే. ఎంత నెంబర్ బస్సు ఎంత? 217. నీ బాంచండి మంచిగుండు చల్లగుండు. పోయేస్తా మేడం, వస్తలేరా మీరు పండుగకు? దారి జనం అంత వస్తా అంటే మీరు గీడేం చెప్తారు? పోయేద్దాం పండుగకు. అయ్యారే అయ్యా. ఆయన మామ అక్కడ ఉష్క వస్తే రాలనంత జనం వస్తారు, మరే గంటలో ఒక్కనివే ఎట్లా పోతావు మామ? ఏంది కోడలా ఏమో అన్నావు? ఆగో, మీదికెళ్ళి మొగులకెళ్ళి గాలి పంకలు వస్తాయి. ఖాళీగా గాలి పంకల మీద గీడెక్కిందంటే కథం దగ్గర దిగుతా చక్కగా. ఎట్లా అడుగుతాందో చూడు. ఎట్లా పోతారా? నడుచుకుంటూ పోతారు. మీ అక్క కాళ్ళని గుంజి పాడైతాను. జరింత సేపు ఇలా గులబడిపోతా. ఆ పని తప్ప. సరే మాటలకేం తక్కువ లేదు కానీ అత్తేది మామ ఒక్కనివే పోతున్నావు? ఆగో, ఏంది కూడా అలా గట్టాన పడుతుంది? ఏమి అత్తగాడికి వచ్చిందంటే ఏమైనా ఉన్నది? కూర్చున్న దగ్గర నుంచి లేవని అది. ఇక టమాటాలు పోయి పచ్చిమిరపకాయలు పోయి ఆయన ఇంత చింతపండు తీసుకుంటుంది. పండుగ పోయినా పనులు చెప్తాను నాకు వద్దు. గామతో నేను ఎట్లా పోతావు? వద్దు కూడా. ఆగో, పని చెప్తేనేమో గంతకో పనికి వస్తున్నావు కానీ మరి అక్కడ నీకు ఎవరు ఉండి పెడతారు మామ? అయ్యా కోడలా, నీకు గది చెప్పలేదా? అయ్యా కోడల తిండికి తిప్పలేమున్నాయరా మనకు చెప్పు? కోడల తిండికి తిప్పలేదు. పండుగ పోయినా మనకు ఆడ ఎక్కడ చూడు బోటి కూర, చికెన్ కూర, మటన్ కూర, అది ఇది బొచ్చని రకాలు ఉంటాయి. ఇక జర్రసేపు ఇంత వాళ్ళ ముందర కూర్చున్నాను అనుకో, పిలిచి వాళ్ళే చూసి ఇంత పెడతారు. కథం కడుపు మంచిగా సంబరంగా కడుపు నిండా తింటా చల్లగా వంట అంతే సరే. ఏంటి మామ అంత గట్లా చేస్తావు? నీ పని ఇట్లా కాదు కానీ నా కోళ్ళు అయిపోయింది. ఇక నేను ఇంటికి పోయినాక అత్తకి ఇప్పుడు అన్న మాటలు అన్ని చెప్తా. మా పటలి ఇక అత్త చేత నీ పని కథమే. రోకల్ బండతో నీ చిప్ప సపదంచుతుంది. ఓ కోడల పిల్ల మాట్లాడుకుంటా మధ్యలో పిటింగ్ పెట్టేటట్టున్నాగా వీళ్ళు అత్తకు నాకు. మరి నీ అక్క ఎందుకైనా మధ్య సప్పుడు చేయకుంటే ఇంట్లో పోయి ఉత్త ఉన్నది నా ఎవరా నాయన. పోయేత్తా కోడలా, పోయేత్తా.